गणपतये नमः। वरवरद सर्वजनं मे वशमानय स्वाहा। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। शिवशक्त्यैकरूपिण्यै नमः। ॐ नमः शिवाय। ॐ ॐ ॐ श्रीगुरुभ्यो नमः। ॐ मुगिलिचर्लवेणुगोपालदत्तात्रेय नमः। ॐ सरस्वत्यै नमः। సూక్తి సుధా కలశం అష్టాదశ సూక్తులు దినదినం. సూక్తి సుధా కలశం అనుసృజన ఎల్లాప్రగడ ప్రభాకర్రావు, అంగులూరి హనుమంతరావు. గళం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాన్ కోశ్రీ, చెన్నై 49. సూక్తి సుధా కలశం అష్టాదశ సూక్తులు దినం దినం. ప్రణమ్య సర్వలోకేశం దేవదేవేశ్వరం హరిం నీతిసారం ప్రవక్ష్యామి సర్వశాస్త్రసమాహృతం. శ్రీహరిని దేవదేవుని చిత్తమందు నిల్పి లోకేశ్వరేశ్వరునికి నిమృక్కి సకల శాస్త్రాలను నట్టి చక్కనైన నీతి సారము వంచదగిలకు వెలుగు. లోకాలన్నిటికీ అధిపతి దేవదేవుడు అయిన శ్రీహరికి మృక్కులిడుతూ ఎన్నెన్నో శాస్త్రాలలో చెప్పబడిన మంచి మాటలను ఒక తోట చేర్చి ఆ వెలుగులను లోకానికంతటికీ పొందుతాను. శ్రూయతాం ధర్మ సర్వస్వం కృత్వా చైవ విచార్యతాం ఆత్మనః ప్రతికూలాని పరేషాన్న సమాచరేత్. వినవలె ధర్మములన్నీయు వినియంతనే మనన చేసి విలువగనవలెన్. తన పొదులో నరింపగా వలదను పని తాసేయకుంట ధర్మమగునులే. ధర్మాలన్నీ తెలుసుకోవాలి, వాటిని ఆకలింపు చేసుకొని వాటి విలువలు గుర్తించాలి. తనకు ఎదుటివారు చేయకూడదనుకునే పనులను తాను కూడా చేయకుండా ఉండడమే ధర్మం కదా. అపరీక్షణ కర్తవ్యం కర్తవ్యం సుపరీక్ష చ నచేద్భవతి సంతాపో బ్రాహ్మణీన కులాత్యథా. ముందు వెనుకల రయకను తొందరపడి పనిగొన తలంపంగను రాజు పదపడియగు సంకటము మును ముంగి సంపినట్టి పడతి దుఃఖానబడిన వింగడము వినరే. మంచి చెడులను తెలుసుకోకుండా తొందరపడి ఏ పని చేయకూడదు. అలా వేస్తే దుఃఖమే మిగులుతుంది. ఒక ఇల్లాలు తన బిడ్డకు రక్షణగా పెంపుడు ముంగిసను పెట్టి పెళ్ళింది. ఇంట్లోకి వచ్చిన పామును చంపింది ఆ ముంగిస. తిరిగి వచ్చిన అది చూసుకోకుండా ముంగిసనే చితకబాది చంపింది. తరువాత ఇంత విచారించి ఏం లాభం? అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి. మంచి చెడులెల్లో చేతురు మానవులిలా వాని ఫలములనుభవించు వారు వారే. అట్లనుభవింపకున్నను ఎట్లు జల్లు యుగములైనను చెల్లింప యుక్తి లేదు.
లోకంలో మనుషులు ఎన్నో పనులు చేస్తుంటారు. అవి మంచివి కావచ్చు, చెడువైనా కావచ్చు. మరి వాటి ఫలితాన్ని అనుభవించవలసింది వాళ్ళే కదా. అనుభవించడం తప్ప ఎన్ని యుగాలైనా అవి తొలగిపోయే ఉపాయం లేదు. అర్ధనామార్జనే దుఃఖం ఆర్జితానాంతు రక్షణే ఆయే దుఃఖం జయే దుఃఖం అర్ధః కిం దుఃఖభాజనం. ధనము పొందుట కష్టము, దాని కాపు మరొక కష్టము. ఆదాయమన్నను వ్యయమన్న రెండును కష్టము. మనికి యందు కాంచనమెంతయో దుఃఖకారకము. ధనం సంపాదించడం, దాన్ని కాపాడుకోవడం కూడా కష్టమైన పనులే. ఆదాయ వ్యయాలు రెండు కష్టమైనవి. జీవితంలో ధనం వల్ల దుఃఖమే తప్ప సుఖం లేదు. విద్వానేవ విజానతి విద్వజ్జన పరిశ్రమం నహి వంధ్యా విజానాతి గుర్వీం ప్రసవ వేదనం. విబుధుడెరుగును విద్వాంసు వెతలవెన్నో విస్తరించును విశ్వాన విదితముగను. పుత్రవతియ ఎరుంగును కూలిటి నొప్పి వంజ ఎరుగుని వేదన వాడి వేడి. విద్వాంసుని కష్టాలు విద్వాంసునికే తెలుస్తాయి, మరొకరికి తెలియవు. నెలను మోసి బిడ్డలు కనడంలోని కష్టాలు వడ్రాలికి ఏమీ తెలియవు కదా. కర్పూరధూళీ కలితాలవాలే కస్తూరికా కల్పిత దోహల శ్రీ హిమాంబుకారాచౌహ్య విషించమానః ప్రాంచంగుణం ముంచతి నోపలాండుః. కప్పురపు పొడి ఎంతయో కుప్పవోయ, కప్పురపు పొడినెంతయో కుప్పవోయ. కస్తూరిని తెచ్చి అందులో కలిపివేయ, మంచు బిందువులను తెచ్చి ముంచివేయ. ఉల్లి వాసన ఏమాత్రము రలిపోదు. కర్పూరపు పొడిని తెచ్చి ఎంత చల్లినా, కస్తూరిని తెచ్చి కలిపిన, మంచు బిందువులతో తడిపిన ఉల్లిగడ్డకు సహజంగా ఉన్న వాసన పోదు. ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్యస్వమేధయా. పాదం సబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణ తు. గురువుల్డి నేర్చు గుణములనొక పాలు, మరియు తానే నేర్చు మరొక పాలు. చెరుల నుండి కూర్మి చేకొనునొక పాలు, కాలమదియ నేర్పు కడమ పాలు. గురువుల నుండి నేర్చుకునేది 25 భాగం, తనంతట తాను నేర్చుకునేది 25 భాగం. తోటివారి నుండి మరొక 25 భాగం నేర్చుకుంటాడు. ఇక కాలమే మిగిలిన 25 భాగం జ్ఞానాన్ని సమకూరుస్తుంది. కన్యావరయతే రూపము మాతా విత్తం పితా శృతం. బాంధవాకులమిచ్చంతి మృష్టాన్న మితరే జనాః. వరుని చదువు సంధ్యలు దూతు వధువు తండ్రి. అతని సిరి సంపదల దూతు ఆమె తల్లి. కులము చూచెదరెల్ల బంధుల బలమ్ము. అందమునే దూతు కన్యక అహరహమ్ము. ఇతరులెదురు దూతురు విందు ఎప్పుడనుచు. తన అల్లుడు చదువుకున్నవాడై ఉండాలనుకుంటాడు పిల్ల తండ్రి. అతడు ఆస్తిపరుడై ఉండాలనుకుంటుంది తల్లి. ఇక చుట్టబగ్గాలు కుల గౌరవాదులు నించుతారు.
కాబోయేవాడు అందగాడైతే చాలనుకుంటుంది ఈ అమ్మాయి. ఇక ఇతరులంతా పప్పన్నం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు. పక్షీణాం బలమాకాశం మత్స్యానాముదకం బలం దుర్బలస్య బలం రాజా బాలానాం రోదనం బలం. పక్షులకు బలము పరికింప గగనమ్మే జలములే మత్స్యములకును చలన బలము బలము లేని వారికిలను బలము రాదు బాలలకెరుంగ ఏడుపే చాలా బలము. పక్షికి ఆకాశము, చేపకు నీరు, బలము లేని వాడికి రాజు ప్రభుత్వం ఎక్కడ లేని బలాన్ని ఇస్తారు. మరి పడక మీదనే ఉండే పసిపిల్లలకు వారి ఏడుపే బలాన్ని ఇస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపే చ లక్ష్మీ సమయాదరిత్రి భోజ్యేషు మాతా శయనేతు రంభా షట్కర్మయుక్త ఖలు ధర్మపత్ని. దాసిక సేవ చేయుతును ధర్మ వినిర్వహమదు మంత్రి అయి వాసిగ రూపలక్ష్మి అయి బాడపులోర్పున ధాత్రి అవుతూ నిత్యాసన వేళ తల్లి అయి ఆ పడకంగడు రంభతానయై బాసిలు షష్ఠి లక్షణ సువాసిని ఏకన ధర్మపత్నియౌ. దాసిలాగా సేవిస్తూ మంత్రిలాగా సలహాలిస్తూ అందగత్తె అయి భూమాతకున్నంత ఓర్పు కలిగి అమ్మలాగా ఆమె తల్లుడుతూ ధర్మబద్ధమైన సంసార సుఖాన్ని అందించే అతివనే ధర్మపత్ని అంటారు. నాతమస్యం గజం మత్తం వృషభం కామమోహితం శూద్రమక్షర సంయుక్తం దూరః పరివర్జయేత్. మజ్జనం బగుణశ్వము మత్త గజము మదనమోహిత వృషభము మరియు చదువు బిర్రున మిడియు మొరకు నీదింత జంతు తతుల దూరముంచుట మేలు ధరణియందు. స్నానం చేసిన గుర్రానికి కోరికతో రగిలిపోతున్న ఏనుగులకు గాని ఎద్దుకు గాని చదువుకున్న మూర్ఖుడికి గాని ఎదురుపడకూడదు. ఆలోచించి చూస్తే దూరంగా ఉండడమే ఒంటికి మంచిదనిపిస్తుంది. ఉపకారోపి నీచానాం అపకారాయ వర్తతే పయఃపానం భుజంగస్య కేవలం విషవర్ధనం. సాయమెప్పుడు ఖలునకు చేయరాదు చేయనపకారమే వాడు చేయుచుండు పామునకు బద్దితోడు తపాలు పోయా విషము పెరుగునే కాని తా విరుగదింత. పాముకు ఎంతో బద్దితో పాలు పోస్తాం, దాని విషం ఇంకా పెరుగుతుండే కానీ ఏమాత్రం తరగదు కదా. అట్లాగే నీతుడికి ఎంత సాయం చేసినా వాడు మాత్రం ఉపకారమే చేస్తూ ఉంటాడు, వాడిలో ఏమాత్రం మార్పు రాదు. ఏకదా దశదా చైవ శతదా చ సహస్రశధా రణే పార్థశరో వృష్టే దానం బ్రహ్మ విధేయధా. దానమెంతయైన జ్ఞానికి చేసిన పార్థు బాణవృష్టి పదులు నూర్లు వేలునైన ఎట్లు పెరుగుతుండునుగాదే దాన ఫలితమట్లే దాత్రిలోన. తెలిసిన వారికి ఇచ్చే దానం ఏ కొంచెమైనప్పటికీ అర్జునుడు వేసిన ఒక్క బాణమే అనేక రెట్లుగా పెరిగినట్లు దాన ఫలితం కూడా
అట్లాగే ఇబ్బడి ముబ్బడిగా లభిస్తుందని పెద్దలంటారు. లక్ష్మీరక్షణహీనే చ కులహీనే సరస్వతీ అపాత్రే లభతే నారీ మేఘవర్షంతు పర్వతే. విలువనిరుగని వానికి విత్తమేల మొరకునకు పలుకుల తల్లి ముచ్చటేల. చేతగాని వానికి నేల చెలియయేలా కొండ కొమ్మున వర్షము కురిసినట్లు. ధనం విలువ తెలియని వాడు ధనికుడైనా, మూర్ఖుడెంత చదువుకున్నవాడైనా, వేలుకోలేని వాడికి పెళ్లి చేసిన బండ నేలపైన వానబడినట్లుగా ఏమీ ప్రయోజనం లేదు. అశ్వప్లుతం మాఘవ గర్జితం చ క్రీడాంచ చిత్తం పురుషస్య భాగ్యం. అవర్షణం చాప్యతివర్షణం చ దేవో న జానాతి కుతో మనుష్యః. గుర్రమెగురుటయును మేఘఘూర్ణనంబు. పడతి చిత్తము మగవాని భాగ్య గరిమ. వాన లేకుంట మితిమీరు వానలుంట. దేవుడెరుగడు నరుడెట్లు తెలియగలడు. మేఘం ఎప్పుడు గర్జిస్తుందో, గుర్రం ఎటుకు ఎత్తుతుందో, ఆడదాని మనసులో ఏముందో, మగవాడి అదృష్టం ఏమిటో, వానలెందుకు కురియవో, మితిమీరిన వర్షాలెందుకో దైవానికే తెలియదంటే మరెవరికి తెలుస్తుంది? సత్యేన లోకం జయతి దానైర్జయతి దీనతాం. సత్యేన లోకం జయతి దానైర్జయతి దీనతాం. గురూన్ శుశ్రూషయా జీయాద్దనుషాస్యేవ శాస్త్రవాన్. సత్యము చే లోకమ్మును నిత్యము దానము చేత నిష్ఠుల దైన్యం. అత్యంత సేవ గురువుల అత్యాసుగతతి పరుల జయము గొనవచ్చును. లోకాన్ని సత్యంతో లోబరుచుకోవచ్చు, దారిద్ర్యాన్ని దానంతో పోగొట్టవచ్చు. ఆనందంగా గురువులు సేవిస్తూ ఆయనను మెప్పించవచ్చు, శత్రువులు దండించడం వల్ల జయించవచ్చు. పుష్పేషు జాతి పురుషేషు విష్ణుర్ నారీషు రంభా నగరీషు కాంచి నదీషు గంగా నృపేషు రామః కావ్యేషు మాధౌ కవి కాళిదాసః. పువ్వులందు జాజి పురుషులందు హరియు రమణులందు రంభరాజులందు రాముడు. పురములను రాజిల్లు కంచియు నదుల గంగ మాఘ నామ రచన కావ్యతతుల కవుల కాళిదాసొక్కడు పేరుగొన్నవారు పృథ్వీయందు. పువ్వులలో జాజి పువ్వు, పురుషులలో విష్ణుమూర్తి, అందగత్తెలలో రంభ, రాజులలో రాముడు, నగరాలలో కాంచీపురము, నదులలో గంగా నది, కావ్యాలలో మాఘం కిరాతార్జనీయం. కవులందరిలో కాళిదాసు శ్రేష్టములైనవని లోకములో ప్రసిద్ధిగా అన్నారు. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. 18 సూక్తులు దినం మొదటి రోజు పారాయణ, మొదటి రోజు పఠనం పూర్తి అయినది. స్వస్తి.